బీజేపీ ఓటమితోనే రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. మద్దతు పార్టీలకు గుణపాఠం చెప్పాలి. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు. ఏపీ సదస్సులో గలమెత్తిన పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు. మరి అమరావతి రాజ్యాంగానికి ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన హాని తలబెట్టిన బీజేపీని, ఆ పార్టీ మిత్రపక్షాలను, మద్దతుదారులను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. దేశాన్ని అన్ని విధాలా అధోగతి పట్టించిన, సహజ వనరులతో సహా ప్రజాధనాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న, ప్రజల్లో మత కుల వైషమ్యాలకు కారణమైన మోడీ ప్రభుత్వంపై పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేసింది. ప్రమాదంలో పడ్డ దేశాన్ని రక్షించుకునేందుకు యావత్ పౌర సమాజం ముందుకు రావాలని కోరింది. మోడీ ప్రభుత్వం మూటగట్టుకున్న దుష్పరిణామాలపై సాధారణ ప్రజలకు వివరించి చైతన్యపరిస్తే కర్తవ్యాన్ని భుజానికి ఎత్తుకోవాలని చెప్పేసి తీర్మానించింది. మోడీ హఠావో దేశ్ బచావో నినాదంతో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ శుక్రవారం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించింది. మరి అందులో తీసుకున్న తీర్మానాలు ఏంటి అంటే, అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సిఐటియు ఏపీ నాయకులు సిహెచ్ నరసింహారావు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా ఇండియా ఉండాలని చెప్పేసి జేడి శ్రీలం అంటున్నారు. బీజేపీ మిత్రులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి బలపడాలని కాంగ్రెస్ జాతీయ నాయకులు జేడి శ్రీలం అన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పోరాడే వారందరూ ఒక వేదిక మీదకి రావాలని, కాంగ్రెస్ తో కలిసి రావాలని అన్నారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీగా నడుస్తున్నాయన్నారు. బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్, దౌర్భాగ్యంలో మహాభాగ్యం కాంగ్రెస్ అని, మాతో అందరూ కలిసి రావాలని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే ఇదే విషయంలో ప్రజల మద్దతు కూడగట్టాలని చెప్పేసి బివి రాఘవులు అంటున్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టే కర్తవ్యాన్ని తీసుకోవాలని సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, సమాఖ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు అడ్డుకోకపోతే తిరిగి రక్షించుకోవడానికి ఎంతో కష్టపడాలి. స్వాతంత్ర ఉద్యమ త్యాగాల ద్వారా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగ ధ్వంసాన్ని నిరోధించకపోతే దేశానికి, స్వతంత్రానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. న్యూస్ క్లిక్ పై దాడులు, మీడియాపై ఆధిపత్యం, జర్నలిస్టులపై కేసులు బీజేపీ ప్రభుత్వ నియంత్రణత్వానికి నిదర్శనం. సినిమాలపైన దాడే, నటి నయనతారపై అక్కసు చూస్తున్నాం. సైన్స్ కాంగ్రెస్ జరగకుండా చేశారు. ఫెడరలిజం ఉండటం వల్లనే రాష్ట్రాలు ఇప్పటికైనా ఇలాగే ఉన్నాయి. ఈ సభలో వైసీపీ, టీడీపీ, జనసేన లేవు. ఒక్క సీటు గెలవకపోయినా కూడా బీజేపీకి ఏపీలోనే ఎక్కువ బలం ఉంది. బీజేపీ వద్ద 3 పార్టీలు సాగిల పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను బీజేపీ మింగుతుంది. 3 పార్టీలు ఆలోచించుకుని ప్రజల వెంట ఉండాలి తప్ప, లేకపోతే సాగిలపడే పార్టీలను పక్కకు తోసేసి ప్రజలు తమను తాము రక్షించుకుంటారని చెప్పేసి రాఘవులు అంటున్నాడు. ఇకపోతే మోసం చేసే బీజేపీ అక్కర్లేదని తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నాడు. ప్రజలను మోసం చేసే బీజేపీ దేశానికి అవసరం లేదని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. పద్మావతి సినిమాకు మద్దతు ఇచ్చినందుకు హైదరాబాద్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే తెలుగు సినీ పరిశ్రమ కుటుంబాల్లోని మహిళలందరూ చెడ్డవాళ్ళని కామెంట్ చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిన తరుణంలో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం ప్రదర్శించాలని భారత రాజ్యాంగ హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె విజయరావు అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మంచి వారిని ఎన్నుకోవాలని ఏఐటియుసి జాతీయ నాయకులు వహీదా నిజాం సూచించారు. దేశంలో పరోక్ష ఎమర్జెన్సీ ఉందని, ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ నాయకులు చెలసాని శ్రీనివాస్ అన్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించిన విషయంలో ఎవ్వరు చూసినా దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు సంఘాలు కానీ, మిగతా సంఘాలు కానీ, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ అందరూ కలిసి ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఏ హక్కుల్ని మనం లేకుండా కోల్పోతున్నాం. అసలు మనుషులకు ఉండాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు మొత్తాన్ని వాళ్ళు కాలు రాస్తున్నారు. ఆ విషయాన్ని మనకు అర్థం కాకుండా చేస్తున్నారు అనే విషయాన్ని చాలా మంది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా అయోధ్యతో ఎన్నికలకు అజీజ్ పాషా, అయోధ్య రామాలయాన్ని చూపించి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తుందని సిపిఐ జాతీయ నాయకులు అజీజ్ పాషా అన్నారు. గత ఎన్నికల్లో మల్లే, పుల్వామా వంటి ఈసారి లేవు. పూరి, శంకరాచార్య వంటి వారు అభ్యంతరం చెప్పినా కూడా వినట్లేదు. 3 రాష్ట్రాల్లో గెలుపు చూసి భారీ మెజార్టీతో కేంద్రంలో వస్తామంటుంది గోడి మీడియా. గెలిచిన రాష్ట్రాల్లో పెద్ద మెజారిటీ ఏమీ లేదు. ఇండియా బ్లాక్ కలిసి ఉన్నట్లయితే బీజేపీకి ఆ గెలుపు సాధ్యమయ్యేది కాదు. అయోధ్య వెళ్ళకపోయినా కాంగ్రెస్ కూడా మృదు హిందుత్వం అంటుంది. కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో వాళ్ళే రావాలి తప్ప వేరే విధంగా కాదు. బీజేపీ పాలన వలన దేశానికి ప్రమాదం, ప్రజలు ఐక్యంగా పోరాడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా అయోధ్యకు సంబంధించిన విషయంలో అయోధ్య పేరుతో రాజకీయాలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అసలు అయోధ్యకు సంబంధించిన విషయంలో ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో నిర్మించబోతుంది కేవలం బాలరాముడి ప్రతిష్టాపన మాత్రమే. మరి ఆ బాలరాముడి ప్రతిష్ట మాత్రమే అని చెప్పకుండా అక్కడ మొత్తానికి రాముడిని ప్రతిష్ఠిస్తున్నట్టుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారం అంతా కూడా కేవలం ఈసారి
పుల్వామా సంఘటన లేకుండా, అంటే పుల్వామా దాడులు అంటే ముఖ్యంగా బార్డర్లో సైనికుల మీద దాడులు చేయించడానికి ప్రయత్నం చేయలేక, ఆ సైనికుల మీద దాడులు చేసేది ఉంటే అది ఇక్కడ తిరిగి మాకే తిరిగి కొడుతుందా అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన దాడులన్నిటికి సంబంధించిన విషయంలో, పుల్వామా సంబంధించిన విషయంలో, మిగతా సంబంధించిన విషయంలో తప్పులన్నింటినీ బయటికి తీసేదంటే అవన్నీ బీజేపీ ప్రభుత్వం దగ్గర నుండి చేయించింది కేవలం ఓట్ల కోసమే. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బార్డర్లో బాంబుల దాడులు, పాకిస్తాన్ వచ్చి దాడులు చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి సైనికులు చనిపోతారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ గుడారాల మీద దాడులు చేసి చంపిన ప్రయత్నం ఎట్లా చేసింది? అది కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీకి తెలియకుండా చేసిందా అని చెప్పేసి చాలా మంది లాస్ట్ టైం ప్రశ్నించారు. అట్లాంటివి ఈసారి కూడా చేస్తే ఎక్కడ బుక్కబోర్ల పడతాం అని చెప్పేసి పుల్వామా లాంటి దాడులు చేయకుండా అయోధ్య రామ మందిరాన్ని ముందర పెట్టుకుని పనిచేస్తుందని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే వాళ్ళకు అయోధ్య రామ మందిరాన్ని రాజకీయం కోసం వాడుకోకుండా, రాముణ్ణి ముఖ్యంగా దేవుణ్ణి రాజకీయం చేయకుండా ఉండాలనుకుంటే అయోధ్య రామ మందిర విషయాన్ని పక్కన పెట్టేసి ఈ నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిర ఓపెనింగ్ దగ్గర నుండి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోడీ ప్రారంభం చేయనున్నాడు. అంటే అది కేవలం వాళ్ళు వాడుకోవడం కోసం, లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఈ నెల 22వ తారీఖున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి అదే రామ మందిర నిర్మాణం పూర్తి కావాలంటే 2025 సంవత్సరం పడుతుంది. ఇంకా 2 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని కేవలం బాలరాముడి ప్రతిష్టాపన పేరుతో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన కారణం కేవలం ఎలక్షన్లో మళ్ళీ గెలవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఇన్ని రోజుల పాటు అయోధ్య రామ మందిరం పేరుతో రాజకీయాలు చేశారు. ఇప్పుడు రాముణ్ణి ముందర పెట్టుకొని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు కేవలం రాజకీయానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళకు దేవుని మీద నిజమైన ప్రేమ లేదు. ఈ విషయం కూడా ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా హిందూ సోదరులందరూ ఆలోచించాలి. ముఖ్యంగా బీజేపీ నాయకులు మా నరేంద్ర మోడీ, మా మోడీ మా దేవుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రాముని ఓట్ల కోసం మాత్రమే వాడుకునేటువంటి అంటే ముఖ్యంగా రాముని ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మోడీ మాత్రమే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రైతు ఉద్యమం స్ఫూర్తిగా బలపడాలి, రాకేష్ తికాయత్. మోడీని ఓడించడానికి ఢిల్లీ రైతు పోరాటం స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా ఉద్యమం బలపడాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు రాకేష్ తికాయత్ అన్నారు. మతోన్మాదం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య, ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. రైతులకు ఎంసీపీ పెద్ద సమస్యగా మారింది. ఏ రైతు సంతోషంగా లేడు. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లోకి రైతులను పెట్టేందుకు కుట్ర జరుగుతుంది. వీటన్నిటికీ విరుగుడు మహా ఉద్యమమే. అందుకు అందరూ సిద్ధపడాలి. దేశం ప్రజాస్వామ్య పునాదులపై నడుస్తుంది. కాపాడుకునేందుకు సమాయత్తం కావాలని చెప్పేసి మరి రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయత్ అంటున్నాడు. మరి వాళ్ళు దాదాపు 100 రోజుల పాటు ఢిల్లీ నడిగడ్డన వాళ్ళు చేసిన ధర్నా, వాళ్ళు చేసిన రాస్తారోకో, వాళ్ళు చేసిన పాదయాత్ర మనందరం చూసిందే. ఒక్కొక్కరి కాళ్ళు మొత్తం తోలు ఊడిపోయినా కూడా వాళ్ళు పాదయాత్రలు చేసిరు. మరి ఆనాడే బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు వాళ్ళ మీదకి, రైతుల మీదకి కారును కూడా తీసుకుపోయి వాళ్ళందరి ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నం చేసిండు. అయినా కూడా వాళ్ళ మీద కేసులు కాలేదు. ఈరోజు అదే రైతులు ఆ రాడు ఉద్యమం చేయడం వల్లనే ఈరోజు 100 రోజుల పాటు వాళ్ళ తిండి మాని, వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి, కేవలం ఎంతో చలి పెడుతున్నా కూడా అక్కడే ఉండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు ఉద్యమం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు రైతు నల్ల చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నరేంద్ర మోడీ పకడ్బందీగా తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దేశ సంపదను మొత్తాన్ని, ఈ దేశ రైతుల సంపదను కూడా మొత్తాన్ని అంబానీ, అదానీ చేతిలో పెట్టాలని ఆలోచన చేసిన నరేంద్ర మోడీ వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆగిపోయిందా అంటే వీళ్ళ రైతు ఉద్యమం ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తెర మీద తీసుకొచ్చిన ప్రయత్నాలు ఎన్నోసార్లు చేస్తున్నాడు. తెలియకుండానే ప్రభుత్వానికి అంటే ఇలాంటి విచారణ చేయకుండా, ఇలాంటి విషయాలు బయటికి రాకుండానే దేశాన్ని దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అవన్నీ జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా అట్లాంటి ఉద్యమాలు జరగాలని చెప్పేసి రాకేష్ తికాయత్ గారు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజలు అదే విధంగా ఉద్యమాలు చేస్తారా, మరి ఉద్యమ స్ఫూర్తి కోల్పోయిరా, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని అయితే మనం గమనించాల్సి ఉంది.